వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు విజయవాడ నుంచి బీజేపీ తరపున ఎంపీగా సుజనా చౌదరి పోటీ చేయబోతున్నారా అంటే ఆ దిశగా పూర్తి స్థాయిలో ఈ వార్తలు అయితే వైరల్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజున టీడీపీ జనసేన ఆల్రెడీ పొత్తుల్లోనే ఉన్నాయి. అదే సమయంలో ఈరోజు బీజేపీతో కూడా పొత్తుల దిశగా టీడీపీ జనసేన అడుగులు వేస్తున్నాయి. బీజేపీ కూడా ఈరోజు టీడీపీతో పొత్తులు కావాలనే కోరుకుంటూ ఉంది. ఇప్పటికే ఆ దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే కొన్ని ప్రధానమైన ఎంపీ సీట్లను బీజేపీ కీలకమైన ఎంపీ సీట్లను అడగబోతోందన్న చర్చ అయితే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. టీడీపీ కూడా ఏదైతే ఏ సీట్లో అయితే బీజేపీ ఫిట్ అవుతుందనే అంశం మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక వర్కౌట్ చేసినట్టుగా కూడా కొన్ని ఈక్వేషన్స్ అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అదే సమయంలో రేపో మాపో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నారు. ఈ లిస్టు అయితే ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే కూడా అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువగా ఎంపీ స్థానాల మీదే బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందన్న ఒక చర్చ ఉంది. అయితే ఏ ఎంపీ స్థానాలు బీజేపీకి ఇవ్వబోతున్నారు, అసలు బీజేపీ ఏ ఎంపీ స్థానాలను టీడీపీ వైపు నుంచి డిమాండ్ చేస్తోంది అనే అంశానికి సంబంధించి కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజున బీజేపీ కోరుతున్న సీట్లలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే అరకు సీటును ఎలాగైనా సరే తమ ఖాతాలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే ఈ రోజున వైజాగ్ అయితే ఈరోజు బీజేపీ లిస్టులో లేదని అనుకోవాలి. అక్కడ శ్రీభర్తను కాదని ఈ రోజున టీడీపీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో రాజమండ్రి స్థానం కూడా బీజేపీ ఖాతాలో ఉందనే చర్చ జరుగుతోంది. ఈ రోజున పురంధేశ్వర్ లాంటి వాళ్ళను రాజమండ్రి పంపిస్తారని ఒక ఏదైతే సమీకరణాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అదే సమయంలో చూసినట్లయితే అరకు నుంచి కొత్తపల్లి గీత గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆవిడ. ఆ తర్వాత సోలోగా ఒక పార్టీ పెట్టి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురు చూశారు. కొన్ని రోజుల క్రితం ఆమె బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అటు పురంధేశ్వర్తో కూడా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు సీటును బీజేపీ కోరుతోంది. ఇక మరోవైపు రాజమండ్రికి పురంధేశ్వర్ని పంపించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఎందుకంటే ఆమె కూడా అంత ఇంట్రెస్ట్గానే ఉన్నారు రాజమండ్రి వెళ్లేందుకు. తాను గెలిస్తే ఈసారి కేంద్ర మంత్రిగా కూడా ఆమెకు అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే పూర్తి స్థాయిలో ఉన్నాయనుకోవాలి. ఇక అలాంటి సిచ్యువేషన్లో ఇక మరో సీటు మీద కూడా బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది అంటున్నారు. ఆల్రెడీ నర్సాపురం సీట్ మీద బీజేపీ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే గతంలో పొత్తుల్లో కూడా ఆ సీట్ని గంగరాజ్ గెలుచుకోవడం జరిగింది 2014లో. అందుకే ఆ సీటు మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అయితే అటు రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా అటు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటు బీజేపీ నుంచి అయినా సరే ఈ మూడు పార్టీలు కలిసినా తానే అభ్యర్థి అంటూ కూడా రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు ఆయన్నే బీజేపీ అభ్యర్థిగా ప్రమోట్ చేసే అవకాశం ఉందని ఇంకొన్ని వాదనలు కూడా ఉన్నాయి. ఇక ఈ 3 సీట్లతో అంటే 3 ప్రాంతాల నుంచి కూడా 3 సీట్లనే అనుకోవాలి పూర్తి స్థాయిలో. ఇక ఈ 3 సీట్లతో పాటు కొన్ని కీలక సీట్ల మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందనే వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఇక అదేదో కాదు, విజయవాడ ఎంపీ స్థానం మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టిందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాజధాని పరిధిలో అంటే అమరావతి పరిధిలో అటు ఒక ఎంపీ సీటు ఆల్రెడీ జనసేన కైవసం చేసుకుంది, మరో ఎంపీ సీటుని టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే వైసీపీ నుంచి పర్టికులర్ జనసేన నుంచి బందర్ ఎంపీగా బాలశౌరి పోటీ చేయబోతున్నారు. ఆల్రెడీ ఆ టికెట్ని కూడా ఆయనకి కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అది కూడా మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లాలో రాజకీయ ఏదైతే అమరావతి పరిధిలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇక మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్. ఇక మరోవైపు టీడీపీ చూసినట్లయితే ఇక్కడ గుంటూరు నర్సరావుపేట పార్లమెంట్ స్థానాల నుంచి టీడీపీ పోటీ చేస్తోంది. అక్కడ ఉన్న మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ కూడా అమరావతి పరిధిలోనే ఉంటాయి. సో ఈ రకంగా చూసినట్లయితే తాము కూడా రాజధాని పరిధిలో అటు జనసేన టీడీపీ ఎలాగైతే తమను తాము ఎంపీల ద్వారా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రాంతంలో తమకు కూడా ఒక ఎంపీ పదవి కావాలని చాలా సీరియస్గా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఏదైతే ఈ డిమాండ్ను కేంద్ర పెద్దల దగ్గర ఉంచారు, కేంద్ర పెద్దలు కూడా ఈ ప్రపోజల్ని అయితే టీడీపీ అధినేత ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటు మీద బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందన్న ప్రచారం ఉంది. కేవలం విజయవాడ ఎంపీ సీటు కోసమే ఈ రోజున టీడీపీతో సీట్ల ఎంపిక కానీ టికెట్ల పంపకాల విషయం కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేదనే కొన్ని లీకులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇదే సమయంలో విజయవాడ ఎంపీ టికెట్ బీజేపీ కోరినట్లయితే చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా ఈ ఫీజిబిలిటీకి ఆయన అంగీకరించే అవకాశం ఉందనేది కూడా ఒక హాట్ టాపిక్ అనుకోవాలి. అయితే ఇదే సమయంలో నిజంగా బీజేపీ ఖాతాలోకి ఆ సీటు వెళ్ళినట్లయితే ఎవరు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే అదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే సుజనా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రజెంట్ బీజేపీలోనే ఉన్నారు. ఆయన విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ఈరోజు సుజనా చౌదరి చుట్టూ కూడా ఈ స్థాయిలో ప్రచారం జరుగుతుంటే అటు బీజేపీ నుంచి ఎక్కడా కూడా ఒక ఖండన లాంటి ప్రకటన రాకపోవడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా ఉందనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు సుజనా చౌదరి ఎంతవరకు కూడా బీజేపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు కూడా పోటీ చేయని సుజన ఈసారి బీజేపీ పెద్దలు తనను పంపించినట్లయితే విజయవాడ వైపు చూసే అవకాశం ఎంతవరకు ఉంది? అసలు సుజనా చౌదరి లాంటి వ్యక్తి విజయవాడ నుంచి పోటీ చేస్తే వైసీపీ నుంచి పోటీలో ఉన్న కేసీనేని పరిస్థితి ఏంటి? అంటే ఈ సీటు విషయంలో జనసేన టీడీపీ ఎలాంటి ఆలోచన చేస్తున్నాయి? సుజనా చౌదరి లాంటి ఒక నేత వస్తానంటే కూడా ఈ రెండు పార్టీలు అదే స్థాయిలో వెల్కమ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ అయితే వస్తున్నాయి. ఒకసారి ఇక్కడ మనం సుజనా చౌదరి గురించి చెప్పుకునే ముందు, ఆయన పోటీ గురించి చెప్పుకునే ముందు, ఆయన ప్రస్థానం గురించి కూడా హైలైట్ చేసుకోవాలి. సో విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అతి సామాన్య కుటుంబం నుంచి, కంచికచర్ల నుంచి సుజనా చౌదరి రావడం జరిగింది. అక్కడి నుంచి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఆయన ఒక ఇండివిజువల్గా ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. రాజకీయాల మీద ఆసక్తితో అటు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన అసోసియేట్ కావడం జరిగింది. అప్పటి నుంచి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ పరోక్షంగా టీడీపీకి అనేక అంశాల్లో ఆయన అండగా నిలబడిన సందర్భం అయితే ఉంది. అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా కూడా సుజనా చౌదరికి అయితే పేరుంది, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగానే కాదు. ఇక ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పుడే చంద్రబాబు నాయుడు ఆయనకి రాజ్యసభ టికెట్ని కూడా అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు కడపకు చెందిన సీఎం రమేష్ కూడా రాజ్యసభ టికెట్ని అనౌన్స్ చేశారు. ఇక 2014 పరిణామాల్లో టీడీపీ బీజేపీ అలయన్స్లో ఆ రోజు వెళ్ళింది, ఎన్డీఏలో అఫిషియల్గా చేరడం జరిగింది. ఆ తర్వాత విభజన హామీల కంటే ముందు ఏదైతే సుజనా చౌదరికి ఒక రాజ్యసభ ఉంది, ఆ రోజున 2 ఫీజిబిలిటీస్ ఉన్నాయి కేంద్ర మంత్రులు తీసుకునేందుకు బీజేపీ నుంచి ఇచ్చేందుకు. సో ఈ క్రమంలోనే టీడీపీ ఆ రోజున సుజనా చౌదరిని కూడా కేంద్ర మంత్రి లిస్టులో పెడతాం కానీ బీజేపీ ఆమోదించడం కానీ జరిగింది. సో సెంట్రల్ క్యాబినెట్లో ఆ రోజు అశోక్ గజపతిరాజుతో పాటు సుజనా చౌదరి కూడా ఐటీ మినిస్టర్గా కూడా పనిచేశారు. అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో కేంద్ర మంత్రిగా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ అయితే సుజనా క్రియేట్ చేసుకున్నారని అనుకోవాలి. విభజన హామీలు మొదలుకొని అనేక కీలక అంశాల్లో బీజేపీ అండ్ ఏదైతే టీడీపీ మధ్య వచ్చిన ఒక నెగోషియేషన్ తగ్గించడంలో, ఆ ఇంపాక్ట్ తగ్గించడంలో సుజనా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ చివరికి మాత్రం బీజేపీ అంటే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆ తర్వాత పరిణామాల్లో కూడా సుజనా టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. విభజన హామీల మీద కూడా తన వాయిస్ ఎన్నోసార్లు హౌస్ వేదికగా కూడా, రాజ్యసభ వేదికగా కూడా ఆయన హైలైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రాష్ట్రం తరపు నుంచి ఇక కేంద్ర మంత్రి హోదాలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా రాష్ట్రానికి సంబంధించి ఆయన కీలక భాగస్వామిగా కూడా ఉంటూ వచ్చారు. అలాంటి సుజనా చౌదరి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఏదైతే ఆ రోజున ప్రతిపక్షానికి పరిమితమైంది, జగన్మోహన్ రెడ్డి ఒక తమ్మింగ్ మెజారిటీతోని సీఎం కావడం జరిగింది 151 సీట్లతో. ఈ క్రమంలోనే సుజనా ఆ రోజున బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆయన మీద ఉన్న కొన్ని కేసుల కారణంగానే బీజేపీ దగ్గర ప్రొటెక్ట్ కోరే ప్రయత్నం చేస్తారు అనేది వైసీపీ చేసిన విమర్శ. ఇక విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళైతే చంద్రబాబు నాయుడే కావాలని అటు టీజీ వెంకటేష్ను, ఇటు సీఎం రమేష్ను, ఇటు సుజనాను ముగ్గురిని కూడా బీజేపీలోకి పంపించారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు కోవర్టులుగా బీజేపీలో పనిచేస్తున్నారంటూ కూడా చాలాసార్లు ఆయన విమర్శలు చేస్తూనే వచ్చారు. కానీ వీటన్నిటికీ కూడా సుజనా చౌదరి లాంటి వాళ్ళు మౌనంగానే ఉంటూ వచ్చారు. ఇక బీజేపీకి సంబంధించి ఆయనకు ఒక దశలో రాష్ట్ర అధ్యక్షుని చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. మరోసారి రాజ్యసభ ఇచ్చి ఆయన్ని కేంద్ర మంత్రిగా పంపుతారనే ప్రచారం కూడా జరిగింది. బట్ ఆ దిశగా సుజనా చౌదరి ఇంట్రెస్ట్ చూపలేదా, బీజేపీ వర్కౌట్ చేయలేదా అన్నది వేరే విషయం అయినప్పటికీ కూడా బట్ సుజనా చౌదరి మీద మాత్రం బీజేపీ అధిష్టానం అంతే సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఆయన టీడీపీలోకి వెళ్తారనే వార్తల క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. అందుకే పదవుల విషయంలో కూడా సుజనా చౌదరి మీద ఆ స్థాయిలో చర్చ జరుగుతూ వచ్చింది అనుకోవాలి బీజేపీ వైపు నుంచి. ఇక ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల మీద ఆల్రెడీ ఎన్నికల ఇయర్ ప్రారంభమైంది. ఈ సమయంలో కూడా ఈ రోజున సుజనా చౌదరి లాంటి వాళ్ళు టీడీపీలోకి రాబోతున్నారు. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ మాత్రం ఒక 6 నెలల కాలంగా హైలైట్ అవుతూ వస్తుంది. అయితే ఇదే సమయంలో సుజనా చౌదరి మాత్రం ఆ దిశగా చర్చ జరుగుతున్న టీడీపీలోకి రాలేదని అనుకోవాలి. బట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ వచ్చారు. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని కూడా ఆయన అరెస్ట్ అయిన సమయంలో పరామర్శిస్తూ వార్తల్లోకి ఎక్కారు. అయితే ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ టీడీపీతో అలయన్స్ కాబోతుంది. ఈ అలయన్స్లో కూడా సుజనా చౌదరి అటు పురంధరేశ్వరే కీలక పాత్ర పోషించారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఇదే సమయంలో ఈ రోజున విజయవాడ టికెట్ సుజనా చౌదరి కోసమే బీజేపీ ఆ డిమాండ్ని టీడీపీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక చర్చ. సుజనా చౌదరిని ఎలాగైనా సరే విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంలో సుజనా చౌదరి ఎంతవరకు బీజేపీ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారనేది ఒక చర్చ. అయితే ఇదే సమయంలో సుజనా చౌదరి పోటీలో దిగినట్లయితే కూడా వైఎస్ఆర్సీపీ ఈ సీటు విషయంలో పూర్తిగా డిఫెన్స్లో పడే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అయితే తనకు కంచుకోటైన ఆ సీటును టీడీపీ ఎంతవరకు వదులుకుంటుందనేది కూడా మరో కీలక అంశంగా మారింది ఈ రోజున. అయితే సుజనా చౌదరితో తనకున్న సంబంధాలు కానీ, తన పార్టీతో ఆయనకున్న ఒక రిలేషన్ కానీ, ఇలాంటి విషయాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు సుజనాను కూడా బీజేపీ నుంచి పోటీ చేసి ఆయన ఓన్ చేసుకునే అవకాశం ఉందనేది అయితే మరో సమీకరణం అని చెప్పాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున విజయవాడ నుంచి కేసీఆర్ నాని మొన్నటి వరకు కూడా అక్కడ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎంపీగానే ఉన్నారు. ఇంకా టైం బౌండ్ ఉంది ఆయనకు. 2014లో అండ్ దెన్ 2019లో ఆయన టీడీపీ నుంచి ఎంపీగా గెలుచున్నారు. అటు అధికారంలో ఉన్న సమయంలో, ఇటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన కూడా అటు విభజన హామీల విషయంలో కీలక పాత్ర పోషించారు. తనకంటూ ఎంపీగా ఒక ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకోగలిగారు.
అయితే అనేక సార్లు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత స్వపక్షంలోనూ విపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇంటర్నల్గా చర్చించవలసిన అనేక అంశాలని బహిర్గతంగా చేసి అదేవిధంగా బహిరంగంగా అనేక సార్లు పార్టీ అధిష్టానానికే సవాల్ విసిరి ఈరోజు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన సిచ్యువేషన్ అయితే కేశినేని నానికి ఉంది. ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎంపీ టికెట్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు కేశినేని నాని మాటకు ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు మీద సవాల్ విసురుతూ ఉన్నారు. అక్కడ 2.5 లక్షలకు పైగా మెజారిటీ సాధించబోతున్నాను, నేను 3 లక్షలు కాచుకోండి అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్లో ఒక సాలిడ్ అభ్యర్థి కోసం కూడా టీడీపీ ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే అటు భువనేశ్వర్తో పాటు ఇటు బ్రాహ్మణి పేర్లు కూడా ఈరోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి. గద్దె రామ్మోహన్ పేరు కూడా చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో సుజనా చౌదరి లాంటి ఒక నేత, బీజేపీ అయినా టీడీపీ అయినా ఒక నేత ఈరోజు ఉంటే అటు బీజేపీ నుంచి ఆయన అభ్యర్థిగా ఉన్న అటు టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కూడా ఆయనకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే స్థాయిలో సుజనా చౌదరిని టీడీపీ అండ్ జనసేన కూడా ప్రమోట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఈ రోజున సుజనా చౌదరి అభ్యర్థిత్వం అయితే విజయవాడ నుంచి మాకు ఎలాంటి ఏదైతే అభ్యంతరాలు లేవని చంద్రబాబు నాయుడు చెప్పబోతున్నారని కొన్ని లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఇట్లాంటి ఫీజిబిలిటీలో సుజనా చౌదరి ఎంతవరకు ఫిట్ అయ్యే అవకాశం ఉంది? ప్రత్యక్ష ఎన్నికల రూపంలో బీజేపీ తన ముందు ఒక సవాల్ విసిరినట్లయితే ఆయన ఎంతవరకు కూడా ఆ సవాల్ని తీసుకునే అవకాశం ఉంటుంది? ఓవరాల్గా ఈ పరిణామాలని సుజనా ఎలా డీల్ చేయబోతున్నారు? ఇది కేవలం ప్రచారానికి మాత్రమే ఇది పరిమితం అవుతుందా? మరి టీడీపీ అధిష్టానం ఏదైతే బీజేపీ విషయంలో, అంటే బీజేపీ వైపు నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారన్న విషయంలో అంతా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశం మాత్రం ఈ రోజున ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. మొత్తానికి సుజనా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఈ వార్త అయితే మాత్రం అటు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్ అంశంగా మారిందన్నది వాస్తవం.